గౌతమ్ గంభీర్ ఏమో ఫెయిల్ అవుతూ వస్తున్నాడు హెడ్ కోచ్గా. సో ఇప్పుడు గౌతమ్ గంభీర్ కూడా ఇంటర్నేషనల్కి హెడ్ కోచ్ కాకుండా రంజీ ట్రోఫీలకి హెడ్ కోచ్గా చేస్తే ఎట్లుంటుందంటారు? అంటే అన్న రూల్ పెట్టిండు కదా, ఒకవేళ ప్లేయర్స్ కనుక ఫామ్లో లేకపోతే మళ్ళీ తిరిగి ఫామ్లోకి రావాలి అంటే సో వాళ్ళు రంజీ ట్రోఫీ ఆడాల్సిందే అని రూల్ పెట్టిండ్రు. అని అలాగే రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వీళ్ళంతా ఆడారు, ఇంకా చాలా మంది ప్లేయర్స్ రంజీ ట్రోఫీలో. సో మరి యాజ్ ఏ కోచ్గా గౌతమ్ గంభీర్ ఫెయిల్ అవుతూనే వస్తున్నాడు. మరి సో ఇప్పుడు మరి గౌతమ్ గంభీర్ కూడా రంజీ ట్రోఫీకి హెడ్ కోచ్గా చేస్తే ఎట్లుంటుందంటారు? అండ్ ఇప్పుడు చెప్తాను వినండి మామ. టెస్ట్ క్రికెట్ ఫార్మెట్ పూర్వ వైభవం ఎలా ఉంది, ఇప్పుడు ఎలా అయిపోయిందని క్లారిటీగా క్లుప్తంగా చెప్తాను, 1 by 1 వినండి. నెంబర్ 1, విరాట్ కోహ్లీ అండ్ రవిశాస్త్రి కాంబినేషన్లో హోమ్ టెస్ట్లో ఒక్క సిరీస్ ఓడిపోవడానికి ఎన్ని సంవత్సరాలు పట్టిందో తెలుసా మామ? ఒక్క సిరీస్ 4.5 years, అంటే 4 సంవత్సరాల 5 నెలలు పట్టింది మామ ఒక్క సిరీస్ హోమ్ గ్రౌండ్లో ఓడిపోవడానికి. అది మరి విరాట్ కోహ్లీ అండ్ రవిశాస్త్రి గారి లేగసీ. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి అండర్ రాహుల్ ద్రావిడ్ అండ్ అలాగే రోహిత్ శర్మ వీళ్ళ క్యాప్టెన్సీ అండ్ హెడ్ కోచ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎంతో తెలుసా మామ? 3 years పట్టింది హోమ్ టెస్ట్ మ్యాచ్లో ఒక్క లాస్ అవ్వడానికి. అంటే వీళ్ళిద్దరూ ఏ రేంజ్లో మెయింటైన్ చేశారో చూడండి. ఇంకా మన గౌతమ్ గంభీర్ గారు మామ, అండర్ గౌతమ్ గంభీర్ సో యాజ్ ఏ హెడ్ కోచ్గా టీమిండియాకి 1 yearలోనే హోమ్ గ్రౌండ్లో 5 times లాస్ మామ. లిటరల్లీ దారుణానికే దారుణం ఇది. విరాట్ కోహ్లీ అండ్ రవిశాస్త్రి కాంబినేషన్లో 4.5 yearsకి ఒక్క లాసు. ఇంకా రాహుల్ ద్రావిడ్ గారు హెడ్ కోచ్గా ఉన్నప్పుడు 3 yearsకి ఒక్క లాసు. ఇంకా గౌతమ్ గంభీర్ 5 losses ఉన్నాయి జస్ట్ 1 yearలోనే. ఇంత దారుణం మీరే చూడండి. అండ్ విరాట్ కోహ్లీ క్యాప్టెన్సీ చేస్తున్నప్పుడు, రవిశాస్త్రి గారు హెడ్ కోచ్గా ఉన్నప్పుడు టీమిండియా టెస్ట్ క్రికెట్ ఫార్మెట్లో ర్యాంకింగ్ పొజిషన్ నెంబర్ 1లో ఉంది. ఈ రోజే కదా సౌత్ ఆఫ్రికాతో దారుణంగా ఓడిపోయిన తర్వాత టీమిండియా టెస్ట్ ర్యాంకింగ్ పొజిషన్స్ ఎక్కడికి వెళ్ళిపోయిందో తెలుసా? 5th ర్యాంకింగ్కి వెళ్ళిపోయింది. ఇంకా ఈసారైనా WTC ఛాంపియన్స్కి సెలెక్ట్ అవుతుందో లేదో అనేది తేడా కొడుతుంది. సో ఇంకా క్లారిటీ చెప్తాను వినండి. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ 2025 to 2027 పాయింట్స్ టేబుల్ చూస్తే నెంబర్ 1 ప్లేస్లో ఆస్ట్రేలియా 4 matchesకి 4 matches విన్ అయ్యారు, 100% ఉంది. అండ్ సౌత్ ఆఫ్రికా 4 matchesకి 3 matches గెలిచారు, ఒక లాస్ ఉంది, సో 75%. ఇంకా 3rd ప్లేస్లో శ్రీలంక ఉంది, 4th ప్లేస్లో పాకిస్తాన్ ఉంది, 5th ప్లేస్లో అక్కడ 9 matches ఆడి 4 విన్ అయ్యి 4 losesతో ఒక డ్రాతో దారుణమైన పాయింట్స్ 52తో 48.15 ఉండి 5th ప్లేస్లో ఉంది టీమిండియా. అయితే ఇంత ఘోరమైన పొజిషన్కి ఉందో చూడండి. విరాట్ కోహ్లీ లేగసీ ఎలా ఉందో చూసారా? టెస్ట్ క్రికెట్ ఫార్మెట్లో నెంబర్ 1 పొజిషన్లో ఉంది. 1 సంవత్సరం 2 సంవత్సరాలు కాదు, వరుసగా 5 years టీమిండియా టెస్ట్ ర్యాంకింగ్ పొజిషన్ 10th ప్లేస్ నుంచి 5th ప్లేస్ నుంచి అలా 1st ప్లేస్లోనే 5 years పెట్టిండు. అది విరాట్ కోహ్లీ అంటే, అదిరాబాయ్ విరాట్ కోహ్లీ అంటే. సో ఇప్పుడైతే టీమిండియా ర్యాంకింగ్ పొజిషన్ చూసిస్తారు కదా, 5th ప్లేస్కి వచ్చేసింది. మీకు ఒక ముచ్చట చెప్పనా? హోమ్ టెస్ట్ సిరీస్ లాస్ట్ బై ఇండియా ఫ్రమ్ 2000 to 2024. అంటే మీరు ఇక్కడ 24 సంవత్సరాలు చూసుకుంటే అక్కడ 3 సిరీస్లే ఓడిపోయారంట. ఇంకా హోమ్ టెస్ట్ సిరీస్ మన 2024 to 2025 జస్ట్ 1 yearలోనే 2 సిరీస్లు ఓడిపోయారు. అక్కడ పైన 24 సంవత్సరాలు ఆడితే 3 సార్లు మాత్రమే హోమ్ గ్రౌండ్లో సిరీస్ ఓడిపోయారు. ఇక్కడ 1 yearలోనే న్యూజిలాండ్పై అండ్ సౌత్ ఆఫ్రికాపై 2 సార్లు వైట్ వాష్. ఇది చాలా దారుణం, మామూలుగా కూడా కాదు. సో ఆ 9 టెస్ట్ మ్యాచెస్ చూద్దాం. సో ఫస్ట్ అయితే గౌతమ్ గంభీర్ హెడ్ కోచ్గా ఉన్నప్పుడు టీమిండియా ఆడిన 9 matchesలో ఫస్ట్ బంగ్లాదేశ్పై ఆడారు, గెలిచారు. నెక్స్ట్ బంగ్లాదేశ్పై ఆడారు, గెలిచారు. ఇంకా నెక్స్ట్ వరుసగా 3 టెస్ట్ మ్యాచెస్ అయితే దారుణంగా ఓడిపోయారు అగైనెస్ట్ న్యూజిలాండ్పై. సో ఘోరంగా అంటే ఘోరంగా ఓడిపోయారు, వైట్ వాష్ అయిపోయారు. అదే ఫస్ట్ సిరీస్ గౌతమ్ గంభీర్ హెడ్ కోచ్గా ఉన్నప్పుడు 3 times అలా పోవటం, వైట్ వాష్ అవటం. ఆ తర్వాత వెస్టిండీస్ మీద విరుచుకుపడ్డారు, గెలిచారు. కానీ తర్వాత సౌత్ ఆఫ్రికా వాళ్ళు వచ్చారు, కుమ్మేశారు. మన గడ్డ మీదకి వచ్చి మనన్నే ఓడి చేస్తున్నారు మామ. 1 yearలో 2 times న్యూజిలాండ్ అండ్ సౌత్ ఆఫ్రికా. ఇంకా గౌతమ్ గంభీర్ని ఇదే క్వశ్చన్ ఒక జర్నలిస్ట్ అడిగితే ఈరోజు ప్రెస్ మీట్లో ఏమన్నాడో తెలుసా మామ? దిస్ ఈజ్ 2nd consecutive వైట్ వాష్ అగైనెస్ట్ సేనా కంట్రీస్ ఎట్ హోమ్, ఎనీ కామెంట్స్ అని. అంటే మీరు ఆల్రెడీ 2 సార్లు వైట్ వాష్ అయిపోయారు, మన కంట్రీలోకి వచ్చి మన హోమ్ గ్రౌండ్లో 2 సార్లు వాళ్ళు వైట్ వాష్ చేశారని అడిగితే మనోడు ఇచ్చిన ఆన్సర్ ఏంటంటే, ఐఎమ్ ద సేమ్ గాయ్ అండర్ హూమ్ ఇండియా డిడ్ వెల్ ఇన్ ఇంగ్లాండ్, వన్ ద ఛాంపియన్స్ ట్రోఫీ అండ్ వన్ ద ఏషియా కప్. సో ఆ పర్సన్నే నేను. మరి ఇక్కడ నేను ఇంగ్లాండ్లో అద్దరు కొట్టేసి ఇక్కడ చుక్కలు చూపించేసిన, ఇంకా ఛాంపియన్స్ ట్రోఫీ అండ్ ఏషియా కప్ కూడా ఉంది, అది ఇదని చెప్తున్నాడు మామ. అడిగిందని చెప్పలేదు, కానీ నేనేం సాధించాను అన్న పాయింట్ ఆఫ్ వ్యూ ఏదేదో చెప్పేసిండు.
ఇంకా టెస్ట్ క్రికెట్ ఫార్మెట్ అంటే విరాట్ కోహ్లీ లేకపోతే టెస్ట్ క్రికెట్ ఫార్మెట్టే శూన్యం అయిపోతుంది. ఇంకా టీమిండియా ర్యాంకింగ్ పొజిషన్స్ ఈ దరిద్రమైన ఆట చూసిన తర్వాత ఇంకా మీరు విరాట్ కోహ్లీని మిస్ అవుతున్నారా లేదా? విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్ ఫార్మెట్ అంటే ఒకటే, 60 ఓవర్లు వాళ్ళకి నరకం కనపడాలి అని చెప్తాడు. మరి ఆ రకంగా ఉంటుంది ప్రతి సిరీస్, వరల్డ్ కప్ లెక్క ఆడతాడు అని మార్టిన్ గప్తిల్ కూడా చెప్పిండు. అంటే విరాట్ కోహ్లీ ప్రతి మ్యాచ్కి ఇచ్చే ఇంపార్టెన్స్ ఆ లెక్క ఆ లెవెల్లో ఉంటుంది మరి. సో అదిరాబాయ్, అది విరాట్ కోహ్లీ అంటే.